సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ అన్నారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ జగన్ రెడ్డి నిర్వాకంతో అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు తీసుకురావడం కోసం చంద్రబాబు లోకేష్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దావోస్లో చంద్రబాబు లోకేష్లు పడిన శ్రమ సత్ఫలితాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు చంద్రబాబు విజన్ ను మెచ్చుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తుందని సుగుణమ్మ వ్యాఖ్యానించారు. మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అత్యంత విజయవంతం కావడం మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దావోస్ మహాసభల్లో మన నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక కిరీటంలాగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని ఈ రోజున అక్కడ నిలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి మరి చలనక రాత్రిలనక పగలనక కష్టపడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మరి మనం చూసాము దావోస్కు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తిస్తూ వారి ఇరువురు కూడా వెళ్ళి అక్కడ మరి రేయింబవళ్ళు కష్టపడ్డారు. అన్ని మీటింగులకు వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ మరి అన్ని రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి వాళ్ళు మరి పాటుపడితే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఒకటే కాదు దేశానికి అన్ని విధాలు కూడా మేలు చేకూరే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ మనము చూస్తాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ విధంగా మరి దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పరిశ్రమలను, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దేశం కోసం కూడా కష్టపడ్డారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. మరి అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నారా లోకేష్ బాబు గారి యువగళంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి కూడా ఈ రోజున దావోస్ వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మరి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్వర్గధామం పరిశ్రమలు పెట్టడానికి అని చెప్పి వాళ్ళకంతా కూడా అన్ని సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి కల్పించబోతున్నాం, ఏమి ఉన్నాయని కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా ఎంతో శ్రమ కూర్చి 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన యువతకి, నిరుద్యోగ యువతకి కల్పించాలని ఆయన మరి యువగళం సందర్భంగా హామీలు ఇచ్చి రాష్ట్రమంతా కూడా పర్యటించి ఈ రోజున 2 సంవత్సరాలు కావస్తుంది. యువగళంతోనే మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజున బలోపేతం కావడం కానివ్వండి, 1 సైడెడ్గా 164 సీట్స్ రావడం కూడా మరి యువగళము ముఖ్యమైన పాత్ర పోషించింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.